కూటమి అధికారంలోకి రాగానే బ్రాహ్మణ కార్పొరేషన్ పునఃప్రారంభిస్తామని ఏలూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి అన్నారు. బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం ఏలూరు ఆర్ఆర్పేట శంకరమఠం ఎదురుగా ఉన్న వెంకటరామ కళ్యాణ మండపంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బడేటి చంటి మాట్లాడుతూ ఇప్పుడు ఉన్నది రాక్షస పాలన, ముఖ్యమంత్రి రాక్షసుడిగా మారాడన్నారు. బ్రాహ్మణులు గౌరవించకుండా వారిపై దాడులు చేస్తున్నారని, ఈ రాక్షస ప్రభుత్వం పోవాలంటే బ్రాహ్మణులు యజ్ఞం చేయాలనే పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమికి ఓటు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని కోరారు. టీడీపీ బ్రాహ్మణ సాధికారిక కమిటీ రాష్ట్ర కన్వీనర్ బుజ్జి రాంప్రసాద్, టీడీపీ బ్రాహ్మణ సాధికారిక కమిటీ ఏలూరు పార్లమెంట్ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎంబీఎస్ శర్మ, ఏపీబీఎస్ఎస్ అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్, టీడీపీ నాయకులు ఎంఆర్డి బలరాం మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బ్రాహ్మణ కార్పొరేషన్ నేడు జగన్మోహన్ రెడ్డి మనుగడ లేకుండా చేశారని పేర్కొన్నారు. ఈ ముఖ్యమంత్రికి పరిపాలన, ఆర్థిక క్రమశిక్షణ, అభివృద్ధి, సంపద సృష్టించడం, ఉద్యోగాలు కల్పించడంలో విఫలం చెందారన్నారు. బ్రాహ్మణ సమస్యలు చెప్పుకుందామని జగన్ వద్దకు 25 సార్లు వెళితే ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇది 6వ ఆత్మీయ సమావేశం అని, ఇటువంటి సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి బ్రాహ్మణుల్లో చైతన్యం తీసుకువచ్చి ఈ ప్రభుత్వాన్ని సాగనంపుతామని ధీమా వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వస్తేనే బ్రాహ్మణులకు మంచి జరుగుతుందని, ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కూటమికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగం శివ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎలియన్స్ గ్రూప్లో బీజేపీ నుంచి కానీ ఎవరన్నా అదే పార్టీలు కాదు, ముఖ్యంగా బ్రాహ్మణ బంధువు అయి ఉండి మీ ఫీలు ఒకసారి చెప్తే నోట్ చేసుకునే విషయాలు గవర్నమెంట్కి ఎన్నికల్లో వాళ్ళ మేనిఫెస్టోకి అందజేయడం జరుగుతుందని చెప్పి మరొకసారి వినిపించుకుంటూ, ముఖ్యంగా నేను ఇక్కడ మరి ఏలూరులో ఇచ్చాను, మీకు కొన్ని ఇంట్లు ఇస్తున్నాను. మనం బ్రాహ్మణ కార్పొరేషను మరి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇండియాలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పరిచారు. జాతీయ సగటు కంటే బ్రాహ్మణుల్లో పేదరికం ఎక్కువగా ఉంటుందని చెప్పి అగ్రవన్యాల్లో మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ మనకి ఏర్పరిచారు. 2013లో కూడా మనం నివేదికలు సబ్మిట్ చేసాం. ఇక్కడ బ్రహ్మగంజ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు అది నివేదికలు బట్టి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఆ కార్పొరేషన్ ద్వారా మనం సస్టైనబుల్ స్కీమ్స్ అన్నీ కూడా చక్కగా మనం ఆర్గనైజ్డ్గా అరేంజ్ చేసుకోవడం జరిగింది. మన మహర్షులు మహానుభావుల పేర్లు పెట్టుకుని అందులో మనకి చాలా లబ్ధి పొందాం. భారతీయ స్కీమ్ అని చెప్పి కుటుంబంలో ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ కూడా పిల్లలందరికీ భారతీయ స్కీమ్ ద్వారా లబ్ధి తీసుకున్నాం మనం. అట్లా మరి దాదాపుగా 112 కోట్ల రూపాయలు 9,000 లబ్ధిదారులకి ఆ రోజు భారతీయ స్కీమ్ ద్వారా మనం వచ్చాం. దాన్ని వీళ్ళ నవరత్నాల్లో భాగం చేసి ఆ స్కీము అమ్మఒడిని మార్చడం జరిగింది. అలాగే వేదవాస అంత్యక్రియలకి 15,000 ఇచ్చాం. అలాగే విదేశీ విద్య అవన్నీ కూడా వాళ్ళు భ్రగ్యమైపోయాయి. 1000 కోట్ల హామీ అని చెప్పారు, 1000 కోట్లు లేదు కదా. ఇచ్చినటువంటి తెలుగుదేశాన్ని ప్రభుత్వాన్ని బ్రాహ్మణ భవనాలు కట్టిస్తామని అది కూడా నిల్లు. ఇవి ప్రతి సంవత్సరం కూడా 10 కోట్ల చొప్పున 50 కోట్లు క్యాపిటల్ ఫండ్ లోన్ స్వల్ప వడ్డీలకి తీసుకోవడం జరుగుతుంది. మరి అవన్నీ మగ్నమైపోయాయి, ఇవ్వలేదు. అదే ఆ సిద్ధాంతాల్లో అప్పుడు ప్రభుత్వం ఏలూరులో డ్రైవింగ్ ఉన్న వాళ్ళు అవేమీ లేవు. ఏ విధంగా తెలియజేస్తుందో నాయకులు రాష్ట్ర కార్యాలయంతో మాట్లాడి అది ఇక్కడ కాన్సెప్ట్ ఆత్మీయ సమ్మేళనము ఇది పురమాయించారు. మన బ్రాహ్మణులు అప్పటికిప్పటికేమి బదిలిస్తున్నాము. ఇక్కడ చెప్పే ప్రతిదీ కూడా మనకి ఇక్కడ లోకల్ లీడర్స్ అందరూ కూడా దానికి సమాయపడలేదు. ఒక్కసారి ఫస్ట్ మహిళలు చెప్పాలి. ఆ రోజున 2019 మే 31న కందిపప్పు ఎంత ఉందమ్మా కిలో? 65 రూపాయలు, అంతేనా? అయితే పోనీ ఎస్ఎన్ చెప్పండి, రేటు గుర్తులేకపోయినా. అవునా? ఇవాళ కేజీ ఎంత? 180 రూపాయలేనా? మీరు హ్యాపీగా ఉన్నారా ఆ విషయంలో? మహిళలుగా హ్యాపీగా ఉన్నారా? సోదరులు డేట్ ఉండేది 18వ తారీఖు లోపల కట్టకపోతే ఫీజు తీస్తామని. కానీ 5వ తారీఖు వచ్చి ఫీజు తీస్తామని బెదిరిస్తారు. అదేంటంటే 18వ తారీఖు దాకా టైం ఉందంటే మాకు చెప్పింది. కారణం ఏంటంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎంతబడి వసూలు చేస్తేనే మళ్ళీ జీతాలు చెల్లించుకుంటూ వెళ్ళాలి. 5వ తారీఖు, 10వ తారీఖు, 15వ తారీఖు, 20వ తారీఖు, 25వ తారీఖు షిఫ్ట్ వారిగా జీతాలు ఇవ్వాలి. ఇందాక మా లక్ష్మి గారు చెప్పారు, లక్ష్మి గారు గుర్తుపట్టలేదు. మరి ముహూర్తాలున్నా మరి మన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు, శ్రీ శర్మ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎన్నో ఫంక్షన్లు, ఎన్నో సమస్యలు ఉన్నా మీరందరూ ఇంత దూసుకుని వచ్చి ఇంకా బయట కింద నుంచున్నారంటే మనం ఈ ప్రభుత్వాన్ని దించాలనే కాంక్ష మీ అందరిలో నాకు కనపడుతుందని నాకు అర్థమైంది. నేను ఒక మాట్లాడినా, మొదటి అడుగుతూనే ఒక మాట్లాడినా వారే మాట్లాడతారు. అయితే
ఉపన్యాసం మొదట్లో చెప్పాలి, సంగీతంలో చెప్పాలి కాబట్టి ఈ రోజున బడేటి సత్తి గారు ఆయన మన ఏలూరు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా కూడా అన్నారు. అలాగే ఎంపీ గారు కూడా ఉన్నారు. అవన్నీ తిరగాలంటే తిరగలేదు ఆయన. వారిద్దరు కూడా ముందు నేను మరి మన పెద్దవాళ్ళని ఆశీర్వదించడం కానీ అభినందించడం కానీ లేదా అది గెలవాలని ఆశీర్వదించడం అనేది మనం ప్రధానమైనటువంటి. అయితే మొట్టమొదటిలో నేను విన్నమాట ఏదో చెప్పమంటారా? మొదటి అడుగు మొదటి మాట. ఎప్పుడు భూమి పుట్టిందో మాకు తెలియదు, మనకు తెలియదు. అప్పటి నుంచి కూడా బ్రాహ్మణులు అనేవాళ్ళు. బ్రాహ్మణులు అనేవాళ్ళు మామూలు మనుషులు కాదు. ఏదో కాస్త కోట పెట్టుకుని దాచేసుకుందామని మైండ్ ఇవ్వట కూడా లేదు వాళ్ళకి. ఇవ్వట కూడా ఏదో సేవ చేద్దాం, లేకపోతే మన కష్టంతో మన బుద్ధితో మనం గడుపుతున్నాం, ఎవరిని చేయి పెట్టకూడదు అనేటువంటి మనస్తత్వం బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి గొప్ప విషయం అన్నమాట. జరుగుతున్నాయి. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకి బ్రాహ్మణుల్ని గురి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 4.5 సంవత్సరాల్లో ప్రజాపాలన అనేది పక్కన పెట్టేసి, ప్రజల సంక్షేమం అనేది పక్కన పెట్టేసి, కేవలం ఆయన జేబులు నింపుకోవడం కోసం మాత్రమే ఈ రాష్ట్రాన్ని, అధికారాన్ని ఒక వ్యాపారం చేసే ఇది కింద మార్చుకొని, ఆ ముఖ్యమంత్రి పదవిని ఒక వ్యాపారం కింద మార్చుకొని ఆయన వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే సంక్షేమం అనేది లేదు. విశ్వనాయకుడు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రపంచ దేశంలో భారతదేశాన్ని అగ్రస్థానంగా నిలబెట్టాలి అనే ఉద్దేశంతో పనిచేసుకుంటూ వెళ్తుంటే, ఈ రాష్ట్రం భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా కూడా చాలా దుర్బలమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎవరైనా రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి వేరే పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళ మీద కోపం ఉంటుంది, వాళ్ళ మీద పగ పెంచుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ప్రజల మీద పగబట్టేసి ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా కూడా ఈ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. గారు మన ఆత్మీయ బ్రాహ్మణ సమ్మేళనానికి ఇచ్చేశారు. వారికి మన బ్రాహ్మణులు ఇస్తాం సార్, ఇచ్చేయండి. కాదండి 786 నెంబర్ చివరి 500 నోటికి రోగు బ్రాహ్మణుడు స్వప్నంగా ఉంటారు, ఆ పురం బాగుంటుంది అంటే పురాణ హిందూ గౌరవుడు కానీ భూమిహితులు అంటారు. అలాంటి టేకింగ్ కాల్ ఆ విధంగా ఆయన విడిగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అద్భుతంగా అందుబాటులో ఉండేటువంటి ప్రజాప్రతినిధిగా మనకి దాదాపుగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు రావడం, ఆ ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీ ప్రతినిధులందరూ కూడా వచ్చి వివిధ సామాజిక వర్గాలకి మా మేనిఫెస్టోలో ఇవి మీకు ఏర్పాటు చేశాం, దీనివల్ల మీ సామాజిక రద్దు చేయకూడదని చెప్పడం, అది మనం విన్నాం. దానిలో ఏ పార్టీ అయితే మనకు బాగా అనుకూలిస్తుందని చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. అయితే సభ్య సమాజంలో బ్రాహ్మణులు అంటే ఒక విధమైనటువంటి అభిప్రాయం ఉంది. మనం ఎంతో మేధావులం, మనకంటూ ఒక విద్యుత్ ఉంది, ఏది మంచి చెడు పూర్తిగా మనం తెలుసు, మన ఆశీర్వాదం ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి బాగుంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కారణం ఏంటంటే తెల్లవారితే ఏమన్నా గుడికి వెళ్ళినప్పుడు నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, మా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. కానీ సర్వే జన సుగుణభవంతు అంటూ రాష్ట్రంలో ఉన్న ప్రతి వాళ్ళు బాగున్నాయని కోరుకునే జాతి ఏదైనా ఉందంటే అది కేవలం బ్రాహ్మణ జాతి మాత్రమే అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇలాంటి సమయంలో నిజంగానే ఒకసారి మనం బేరీజ్ చేసుకుని 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది, 2019 నుంచి 20 వరకు ఏం జరిగింది అనే విషయం ఒక్క 2 నిమిషాలు మీరు కనుక అవగాహన తీసుకొస్తే, ఆ రోజు ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక ఓసీ కులానికి, ఒక బ్రాహ్మణ కులానికి ఒక కార్పొరేషన్ ఇవ్వడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. కారణం ఏంటంటే అనేకమైన వెనుకబడిన కులాలు కానీ మిగతా వారికి కానీ కార్పొరేషన్ ఉన్నాయి, కానీ ఒక బ్రాహ్మణ జాతి కులానికి సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అంటే బహుశా దేశ చరిత్రలో మొట్టమొదటిగా జరిగింది. అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే.
మిత్రులు సభాధ్యక్షులు శర్మ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారతీయ మరి బ్రాహ్మణ సోదరులు, మీ అందరి ఆశీర్వాదం కూడా ప్రజల వద్ద ఎలా తీసుకున్నామో మీ ఆశీర్వాదంలో పట్టు ఉంటుంది. మీ అందరి ఆశీర్వాదం చంటి గారి విజయానికి చేకూర్చమని మేము కోరే ఉద్దేశంలో ఈ సమావేశానికి రావడం జరిగింది. కానీ పెద్దలందరూ కూడా మాకన్నా ముందు మరి గత ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిస్థితికి తేడా మాకన్నా ఎక్కువ మీరు అవగాహన చేసుకున్నటువంటి పరిస్థితి ఈ వేదిక మీద నాకు కనపడుతుంది. ఏదైతే ఏ ప్రభుత్వాన్ని అయితే మనం ముందుకు తీసుకెళ్తే మన సమాజ వర్గానికి న్యాయం జరుగుతుందనే ఆలోచన మీకు కలిగిందో ఆ ఆలోచనని ఆచరణలో పెట్టాలంటే రేపు మే నెల 13వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా మరి ఆ బూత్లోకి వెళ్ళినప్పుడు బాగా జనం ఉన్నారులే, తర్వాత సాయంత్రం మధ్యాహ్నం ఫోటోకి వినియోగించుకుందామని ఒక్కరోజు బద్దకిచ్చినట్లయితే మరి తారుమారయ్యే పరిస్థితులు ఉంటాయి. 5 సంవత్సరాలు మళ్ళీ మనం ఈ దుర్భర పరిపాలన చూడాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం ఓపికగా అయినా సరే మనం ఆ యొక్క ఓటు హక్కుని వినియోగించుకొని మనం కోరుకునే ప్రభుత్వాన్ని, మన పరిస్థితుల్లో బాగు చేసే ప్రభుత్వాన్ని, మన సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఎన్నుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడే మీరు చేసిన మీ అధికారంతో చేసిన భూదానం ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అటువంటి అపర కర్మల భవనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో లేదు. మీరు ఏ ఊరైనా ఏ పట్టణమైనా తీసుకోండి, లేదు. ముందు తాడేపల్లిగూడలో మూల పడిపోయింది, తాడేపల్లి ఎప్పటి నుంచో. కానీ ఈరోజు కూడా ఆ ఏలూరులో ఎవరైనా ఫోన్ చేసి అపర కర్మలు చేసుకోవాలని అంటే మన కర్మ 12 రోజుల పాటు మన కార్యక్రమాలు పగులు ఇందుకొని పెట్టాడు. చక్కగా అందరినీ ఫోన్ చేసి ఏలూరు వెళ్ళి అక్కడ చేసుకోవాలని చెప్తున్నాం. ఆ టైంలో నేను బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉండడంతో ఏర్పాటు చేసిన శ్రీ శర్మ గారికి, అలాగే టక్ ప్రసాద్ గారికి అందరికీ కూడా నమస్కారాలు. అలాగే ఈ సమావేశానికి చేసిన రాజులు దాన్ని పరిష్కరించడానికి అనేక మార్గాలు ఎన్నుకున్నాడు. ఇప్పుడు రాజే రాక్షసుడి కింద పరిపాలిస్తున్నాడు. మరి ఎవరికి కూడా మానవత్వం లేని ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు ఏ విధమైన మంచి జరుగుతుంది అనేది మీరు అందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో అరకొర సమస్యలు ఏదో చెప్తున్నానని పెట్టినప్పటికీ అది మన దగ్గర నుంచి ఏ విధంగా కాదేయాలనే సంస్కృతి తప్పితే ఎవరికి న్యాయం చేయాలనేది ఈ ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధి లేదు, ఆ విధమైనది ఏమి లేదు. రాబోయే రోజుల్లో మనం మంచి పరిపాలన తీసుకురావాలి. ప్రజలందరూ కూడా వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలంటే ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రభుత్వానికి ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే సమాజంలో పురోహితులు అందరికీ కూడా బ్రాహ్మణులు అంటే మంచి సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తారని ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కూడా పాటించుకోకుండా ఇవాళ దేవాలయాల్లో అవచ్చు, వేరే చోటనవచ్చు బ్రాహ్మణుల మీద కూడా దాడులు, అర్చకులను కొడతాం, అనేక ప్రతి వాళ్ళని కూడా బెదిరించే ద్వారంతో ఏ విధంగా చేస్తే బ్రాహ్మణుల ముందే బెదిరింపుకి దూరంగా ఉంటారు, మనకెందుకు లేకూడదు అనుకుంటారన్న ఉద్దేశంతో వాళ్ళని ఏ విధమైన బెదిరింపులకు పాల్పడ్డారో ఈ ప్రభుత్వం అంతా మీద అందరూ కూడా చూడటం జరిగింది. ఎందుకంటే విజయవాడలో అవ్వచ్చు విలాసుల మీద కన్నేసినప్పుడు వాటిని దోచుకునే విధానంలో ఎమ్మెల్యేల పాత్ర కూడా ఏ విధంగా చేశారనేది అందరూ కూడా చూశారు. భవిష్యత్తులో అటువంటి జరగకుండా ఉండాలి, చర్యలు తీసుకోవాలి, మంచి ప్రభుత్వం రావాలని మీరు కూడా ఆలోచించాలి. మీరు కూడా రాక్షస ప్రభుత్వం పోవాలి అని అంటే ఇదివరకు రాక్షసులను సంహరించడానికి ఏదైతే యాగాలు చేశారో అటువంటి యాగం కూడా మీరు చేయవలసిన పరిస్థితి ఇప్పుడు ఉందని నేను మనం కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే కార్పొరేషన్ నిర్వీర్యం చేసిన ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ, ఎందుకంటే ఎప్పుడు మీకు చేసి ఒక అభివృద్ధిలోకి తీసుకొచ్చాక మళ్ళీ దాన్ని నిర్వీర్యం చేసేస్తే ఏ విధమైన ఇబ్బంది పడతాం అనేది మీరు అందరూ చూశారు. మళ్ళీ డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ హయాంలో కార్పొరేషన్ పునరుద్ధరించడమే కాదు, బ్రాహ్మణుల పట్ల చిత్తశుద్ధితో పనిచేయడం అనేది తెలుగుదేశం పార్టీ నిరూపించుకుంటే. ఎందుకంటే బ్రాహ్మణులకు మంచి విలువ ఉంది, బ్రాహ్మణుని గౌరవించిన వాడే రేపు సమాజంలో మన్నగలడు. అటువంటి ఇది ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైనా సరే గౌరవం బ్రాహ్మణుడికి ముందు పురోహితుడికి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే టిట్కో ఇల్లుకి సంబంధించి వీళ్ళందరూ కూడా వేరేది కేటాయించమని అడుగుతున్నారు. ఏలూరు నియోజకవర్గం సంబంధించి ఇప్పటికి కేటాయించిన ఇల్లు అవ్వచ్చు, భవిష్యత్తులో కేటాయించేదా ఉంటుందో ఒకటే బిల్డింగ్ లో వచ్చేటట్టుగా మేము చూసే బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా మేము అందరూ తెలియజేయడం జరుగుతుంది. అలాగే
కమిటీలో దేవాలయ కమిటీలో బ్రాహ్మణులతో కూడా సంప్రదించి ఆ కమిటీలో ఎవరో కూడా రేపు భవిష్యత్తులో భక్తి శ్రద్ధలతో మెలిగేవాడు ఉండాలి, రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకోకుండా. అలాగే అందులో మీకు కూడా ఎవరైనా భక్తి శ్రద్ధలతో ఉండేవాళ్ళంటే ఆ కమిటీలో మీకు కూడా స్థానం కల్పిస్తామని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇంకా సంబంధించిన లోకేష్ గారు వాళ్ళకి చెప్పారంటారు, వాళ్ళు తీర్చారు కాబట్టి అటువంటి ఏం లేదు. మీ ఏలూరు నియోజకవర్గం దగ్గర సమస్యలకి ఏదైనా ఇబ్బంది మీకు ఏదైనా వచ్చినట్టయితే ఆ ఇబ్బందుల్ని మరి శ్రీ అమ్మగారి ద్వారా కానీ అలాగే కృష్ణప్రసాద్ గారి ద్వారా నా నోటీసులో తీసుకురండి. తప్పనిసరిగా ఏ సమస్య అయినా సరే మీకున్న సమస్యను తీర్చుతానని మీ అందరూ కూడా చెప్తున్నా. సోదరుడు చెప్పాడు లోగడ బుజ్జి గారి ఇంటి దగ్గరికి సమస్య వస్తే సమస్యను తీసుకెళ్ళి సమస్య చెప్పి ఆనందంగా బయటకు వచ్చేవాళ్ళని. నా దగ్గరికి అసలు మీకు సమస్య రాకుండా చేసే విధంగా నేను చేస్తానని సందర్భంగా మీ అందరూ కూడా చెప్తున్నా. అసలు నా దగ్గరికి వచ్చే పరిస్థితి లేకుండా బ్రాహ్మణుల పట్ల విధేయతో బ్రాహ్మణులకు ఏదైనా జరిగిందంటే నేను ముందే తెలుసుకుని ఆ సమస్యని వెంటనే నా దగ్గరికి రాకముందే పరిష్కరిస్తానని సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా తప్పనిసరిగా మన ప్రభుత్వం గెలవాలి, ప్రజలు గెలవాలి. ఎందుకంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ గెలవలసిన బాధ్యత, ఆవశ్యకత, బాధ్యత అందరి మీద కూడా ఉంది. మీరందరూ కూడా ఓటింగ్లో పాల్గొనడానికి ప్రతి ఒక్కరు కూడా నేను శర్మ గారికి చెప్పాను. ఈ సభా వేదిక ద్వారా కృష్ణప్రసాద్ గారు కానీ మిగతా నాయకులందరికీ కూడా చెప్పిన ఎవరికి సంబంధించిన ఫోన్ నెంబర్లు వాళ్ళకి చేయండి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా సమాజం మంచి సమాజం కావాలి, పిల్లల భవిష్యత్తు బాగాలంటే ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనాలి, ఓటు వేయాలి, ఓటు వేయించాలి. ఇదే నినాదం. మీరందరూ కూడా దానికి బాధ్యతగా చేయాలని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం దేవస్య గ్రహే రాజాయ ప్రసయ్య సాగినే నమాయం వై శ్రవణాయ కుర్మహే సమే గామాన్ గామ గామాయ మఖ్యో మహారాజాయ నమః శతమానం భవతి శతాయ పురుషస్య తేంద్రియ ఉన్నత పదవి